హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పచ్చిమిర్చితో చట్నీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకో. నెక్స్ట్ కొంచెం నువ్వుపప్పు తీసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకో. నెక్స్ట్ బాండీలో ఆయిల్ తీసుకుని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి తాలింపు వేయించి పక్కన పెట్టుకో. తాలింపు ఇలా వెళ్ళిపోయిన తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేయించేసి చల్లారి పెట్టుకో. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా నువ్వుపప్పు గ్రైండ్ చేయాలి. తర్వాత తాలింపు గ్రైండ్ చేసి తర్వాత రుచికి సరిపడే సాల్టు, పసుపు, చింతపండు, బెల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఇలా తాలింపు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి చల్లారి పెట్టినటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. దీనికి వాటర్ ఏమీ అవసరం ఉండదు. కావాలంటే కొంచెం లైట్గా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని ఆవాలు, ఎండుమిర్చి తాలింపు వేసేస్తే మన పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, చూశారు కదా పచ్చిమిర్చి చట్నీ ఎలా తయారు చేయాలో. దీన్ని నేను రైస్, నెయ్యి, పాపడ్స్తో సర్వ్ చేసుకున్నాను. ఇంకెంత కలిసి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.